ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా పరివారక ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతానికి తెలంగాణ వాటా ఎంత 299 టీఎంసీలు 575 టీఎంసీలు మన వాటా. కానీ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకులతో కుమ్మక్కై ఏం చేసిండు కేసీఆర్ గారు 299 టీఎంసీలకే సంతకం పెట్టొచ్చిండు. ఈ విషయాన్ని ఆధార పేపర్లతో సహా ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను పేపర్లతో సహా నేను బహిర్గతం చేసేటప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి సమాధానం లేదు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దానికి సమాధానం చెప్పాలి. 575 టీఎంసీలు కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సి ఉంటే వాటా ప్రకారము 299 టీఎంసీలకే కేసీఆర్ గారు ఏ విధంగా సంతకం చెప్పి పెట్టిండు, ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది మోసం చేసినట్టు కాదా? ఎస్ఎల్బీసీ ఇంతలో ప్రారంభించక పొడిగించడానికి కారకులు ఎవరు? కాబట్టి కృష్ణా జల విషయంలో ఆ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలకు రెండు పార్టీలకు క్షమాపణ చెప్పాలి. వీళ్ళిద్దర మోసం చేసాం. ఎప్పుడు రాష్ట్రంలో అధికారం లేవు. మేము కేంద్రంలో 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలని చూసినాం. కానీ ఈ రాష్ట్ర అప్పుడు ఇక్కడ ఉన్నట్టు కేసీఆరే ఆంధ్ర నాయకులతో కుమ్మకై తెలంగాణకు అన్యాయం చేసిండు. తెలంగాణకు అన్యాయం చేసిన నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్. ఇవాళ మళ్ళీ ఏం తెలియనట్టు నంగనాథ్లకి ఏం తెలియనట్టు మళ్ళీ ఇవాళ కృష్ణా జలాల విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే 2 పార్టీలు ప్రధాన పాత్ర పోషించాలి. 2 పార్టీలు ప్రధాన బాధ్యత వహించాలి. ఈ 2 పార్టీల కారణం నేను మళ్ళీ అడుగుతున్నా. 299 నిమిషాలు సంతకం ఎట్లా పెట్టినావు? నువ్వు ఎవరిని అడిగి పెట్టినావు? అన్యాయం జరుగుతుందని తెలుసా తెలియదా? ఇప్పటికీ సమాధానం ఎందుకు చెప్తలేవు? దీని తర్వాత కూడా నేను లేఖ రాస్తే సంబంధిత అధికారులు కూడా 575 టీఎంసీలు మాత్రం తెలంగాణకు రావాల్సి ఉండే అని చెప్పించి కేసీఆర్ ప్రభుత్వంలోని అధికారులే నన్ను కోడ్ చేస్తూ కేంద్రం లేఖ రాశారు. నాది కోడ్ చేస్తూ కేంద్రం లేఖ రాశారు. అయినప్పుడు కేసీఆర్లో కూడా కనీసం స్పందన లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై బిర్యానీ తినిపించి చేపల పులుసు తినిపించి ఏమే మరి అప్పుడు ఆలింగనం చేసుకొని అన్నా తమ్ముడు అని చెప్పి తెలంగాణ ప్రజలకు మమ్ముంచి రాపాయి. కాదు ఎమ్మెల్సీకి అభ్యర్థులు కాదు, వేరే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరు. నా వాళ్ళిద్దరు ఒకటి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తాను విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఏమైంది? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ కాలే, ఢిల్లీ కాంప్రమైజ్. నెక్స్ట్ డ్రగ్స్ కేసు ఏమైంది? అరెస్ట్ చేస్తామన్నారు. ఏమైంది? కదా ఢిల్లీ కాంప్రమైజ్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? రేపే అరెస్ట్ అన్నారు. ఉన్న నిందితులు విడుదలైన బయటికి. ఏమైంది? మళ్ళీ కాంప్రమైజ్, ఢిల్లీ కాంప్రమైజ్. అదే ఫామ్ హౌస్ కేసు అయింది. అరెస్ట్ చేస్తున్నప్పుడు టీవీలలో బ్రేకింగ్ కదా, మళ్ళీ ఢిల్లీ కాంప్రమైజ్. ఈ ఫార్ములా కార్ వేసేది ఉంటుంది. అదేమైంది? సుప్రీంకోర్టు వచ్చింది, హైకోర్టు వచ్చింది. అరెస్ట్ చేసుకోవచ్చు, విచారణ చేసుకోవచ్చు అని కేసీఆర్ కొడుకు మీద. కేసీఆర్ కొడుకు సుప్రీంకోర్టు పోతే ఒప్పుకోలే, కోర్టు హైకోర్టు ఒప్పుకోలే, అరెస్ట్ అన్నారు. ఏమైంది? ఢిల్లీ కాంప్రమైజ్. ఇవన్నీ ఎందుకు కాంప్రమైజ్ అయ్యాడు? ఢిల్లీకి ఏం కాంప్రమైజ్ అంటే, మా మీద కేసులు ఏం పెట్టకండి, మేము కలిసి ఉందాం, బీజేపీ శక్తివంతంగా తయారవుతుంది, బీజేపీని అడ్డుకోవాలంటే మేము కలిసి ఉండాలి. కాబట్టి కలిసి ఉండాలంటే మా మీద కేసులు పెట్టకండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము అభ్యర్థులను పెట్టాము, ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు సహకరిస్తాము అని చెప్పి ఇవాళ ఇండిపెండెంట్లకు ఫండింగ్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీకి ఓటేమని చెప్తున్నది బీఆర్ఎస్.